శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, మన దేవాలయంలో ఉన్న దేవతలందరికీ కూడాను ఇప్పుడే ప్రభాత పూజ పూర్తి చేశాం. శాస్త్రం ప్రకారం ఇతిహాసం చెప్పుకోవాలి ప్రభాత పూజలు కాగానే. ఇందులో భాగంగా భారత ఇతిహాసం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా నిన్నటి వరకు 325 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 326వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ బుధాస్రావిణం దుఃఖమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భీష్మ ఉవాచ తతః స రాజా జనకః మంత్రిభిః సహ భారత పురః పురోహితం కృత్వా సర్వాణ్యంతఃపురాణి చ ఆసనం చ పురస్కృత్య రత్నాని వివిధాని చ శిరసా చార్ఘ్యమాదాయ గురుపుత్రం సమభ్యగాత్. వ్యాస మహర్షి తన కుమారుడైన సుఖయోగిని వేదాంతాల అధ్యయనం తర్వాత జనక మహారాజు దగ్గరికి పంపించాడు. జనక మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత జనక మహారాజు మంత్రులతోటి, అంతఃపుర స్త్రీలతోటి, పురోహితులతోటి కలిసి ఒక ఆసనాన్ని తీసుకుని వచ్చాడు సుఖయోగి కోసం. శిరస్సున అర్ఘ్యపార్త కూడా పట్టుకొని వచ్చాడు. స తదాసనమాదాయ బహురత్న విభూషితం స్పర్శాస్తరణ సంస్తీర్ణం సర్వతో భద్రమృద్ధిమత్ పురోధస సంగృహీతం హస్తేనాలభ్య పార్థివ ప్రదదౌ గురుపుత్రాయ సుఖాయ పరమార్చితం. అప్పుడు పురోహితులు ఒక ఆసనాన్ని తీసుకొని వచ్చాడు. అది ఎటువంటిదంటే మిక్కిలి విలువైన మెత్తటి పరుపు పరిచినది ఆసనం. సర్వతో భద్రం అనే ఆసనాన్ని రాజు చేతిలో పట్టుకొని సుఖ మహర్షికి సమర్పించాడు. అది చాలా పూజ్యమైన ఆసనం. తత్రోపవిష్టంతం కార్ష్ణీం శాస్త్రత ప్రత్య పూజయత్ పాజ్యన్నివేద్య ప్రథమం అర్ఘ్యంగాంచన్యవేదయత్. దానిపైన కూర్చున్న సుకుని రాజు శాస్త్రోక్త విధానంతో పూజించాడు. అర్ఘ్యపాద్యాలు సమర్పించాడు. గోదానం కూడా చేశాడు. సచతాం మంత్రవత్ పూజాం ప్రత్యగృహ్ణాద్యథావిధి ప్రతిగృహ్యతు తాం పూజాం జనకాద్విజ సత్తమా గాంచైవ సమనుజ్ఞాయ రాజాన్ అనుమాన్య చ.
రాజాన మనుమాన్య చ పర్యపృచ్ఛన్మహాతేజ రాజ్ఞ కుశలమవ్యయం. రాజు మంత్రయుక్తంగా విధిపూర్వకంగా చేసిన పూజను మునిపుత్రుడు స్వీకరించాడు. ఆ తర్వాత గోదానం కూడా తీసుకున్నాడు. రాజును తగిన రీతిగా ఆదరించి రాజు యొక్క క్షేమాన్ని అడిగాడు. అనామయంచ రాజేంద్ర సుఖసానుచరస్యానుశిస్తస్తు తేనాసో నిషసాద సహానుగ ఉదార సత్వాపి జన భూమో రాజా కృతాంజలి కిమాగమనమిచ్చేవం పర్యపృచ్ఛత పార్థివ. ధర్మరాజు సుఖయోగి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా భీష్మ పితామహుడు మనవడైన ధర్మరాజుకి చెప్తున్నాడు. ఇదంతా కూడా సుఖయోగి యొక్క చరిత్ర ఇదంతా. ఆ తర్వాత రాజు కూడా సుఖయోగి యొక్క ఆరోగ్యాన్ని గురించి అడిగాడు. తర్వాత ఆయన అనుమతితో రాజు తన అనుచర సమూహాలతో పాటు దోసిలోకి నేల మీద కూర్చున్నాడు. జనకుని మనస్సు వంశం చాలా ఉదారమైనవి. ఆయన ప్రవర్తన చూశారా? సుఖయోగి అనుమతి ఇచ్చేదాకా కూర్చోలేదు జనక మహారాజు. చతుస్సాగర పర్యంతం ఉన్న భూమిని పరిపాలించే మహారాజు ఒక యోగి వస్తే చేసే మర్యాద అది. ఆయనకి ఆసనం వేసి ఆయన కూర్చున్న తర్వాత కూడా, అయ్యా మీరు అనుమతిస్తే కింద కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను అని కింద కూర్చున్నట్ట రాజు. రాజచంద్రుడు శుకుని అవ్యయమైన కుశలం అడిగి ఇక్కడ రావటానికి కారణం ఏమిటి అని అడిగాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.